కవులు, కళాకారులు, డాక్టర్లు, టీచర్లు, లాయర్లు, యాక్టర్లు, లీడర్లు, సైంటిస్టులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంఘాలు నడిపేటోళ్లకు, నలుగురికి ఆసరయ్యేటోళ్లకు అవార్డులు ఇస్తే ఇంకింత కష్టపడతారు. అదో గుర్తింపు, గౌరవం కూడా. మొన్ననే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చిండ్రు కదా. ఇప్పుడు యోగిది బీజేపీ సీనియర్ లీడర్ అద్వానీ సార్ కు భారత రత్న అవార్డు ఇచ్చింది సెంటర్ గవర్నమెంట్. దేశానికి మస్తు సేవలు చేసిన పెద్ద మనిషికి ఇంత పెద్ద అవార్డు వచ్చుడు ఆనందంగా ఉన్నదని ట్విట్టర్ లో సాటింపేసిండు ప్రధానమంత్రి మోడీ సారు. భారత రత్న అంటే దేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు. స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో ఇంత పెద్ద దేశంలో ఈ అవార్డు 50 మందికే అందిందంటే ఎంత పెద్దదో చూడుండ్రిగా. 96 ఏళ్ల కిందట పాకిస్తాన్ లో వచ్చిన ఎల్కే అద్వానీ సారు మన దేశానికి వలస వచ్చిండు దేశం విడిపోయినాక. ఆర్ఎస్ఎస్ ల షేరికై జనసంఘ్ బీజేపీ పార్టీ వచ్చినప్పుడు ముఖ్యమైన లీడరు. వాజ్పేయి సార్ తోటి కలిసి కమలం పార్టీకి పతారా వెంచి ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యిండు. 2 సీట్ల బీజేపీ 150 సీట్లు తెచ్చుకున్నదంటే అద్వానీ సార్ చేసిన అయోధ్య రామ మందిరం రథయాత్రే కారణము. ఈ యాత్రలో మోడీ సార్ కూడా పెద్ద మనిషి తోటి తిరిగినాడు. ఎందరో బీజేపీ లీడర్ గురువు ఎన్నో మాటల ఎంపీగా గెలిచిండు. వాజ్పేయి సార్ ప్రధానమంత్రి అయినప్పుడు అద్వానీ సార్ ఉప ప్రధానమంత్రి. అప్పట్లో కమలం పార్టీ అంటే ఇద్దరే అన్నట్టుండే. 9 ఏళ్ల కిందట వాజ్పేయి సార్ కు భారత రత్న వస్తే ఇప్పుడు ఈ సారుకు ఇంత పెద్ద అవార్డు వచ్చినందుకు పెద్ద మనిషికి అందరు శుభాకాంక్షలు చెప్తున్నారు.